నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామెరా. ముందు హెడ్లైన్ చూద్దాం. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ భేటీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి, స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నయవంచనకు ప్రతిరూపమన్న కేటీఆర్. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్న జూడాలు, వైద్యం అందక రోగులకు ఇబ్బందులు. పెన్షనర్లకు చిన్నచూపు చూస్తున్న రేవంత్ సర్కార్, జూలై 5న కలెక్టరేట్ల ముందు మహాధర్నా చేస్తామన్న మందకృష్ణ. తెలంగాణ విద్యుత్ కమిషన్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ హైకోర్టుకు తెలిపారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందన్న ఆయన జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యుత్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి ఎనర్జీ విభాగాన్ని ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేదో దాన్ని ఎలా సరిచేశామో ఆ లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మిగులు విద్యుత్ దిశగా తెలంగాణను ఎలా తీసుకెళ్లారో వివరించారు. అటు విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు అన్నింటినీ సవివరంగా లేఖలో పొందుపరిచారు. 2014 ముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి తెలంగాణ బిడ్డగా మీకు బాగా తెలుసంటూ జస్టిస్ నరసింహారెడ్డికి ఇదివరకే గుర్తు చేశారు కేసీఆర్. రాజకీయ కక్షతో తనను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి తమ ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతిని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. విద్యుత్ కమిషన్ చైర్మన్గా వచ్చిన జస్టిస్ నరసింహారెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తనకెంతో బాధ కలిగించిందని కేసీఆర్ ఆ లేఖలో తెలిపారు. విచారణ కమిషన్ నుంచి తప్పుకోవాలని కూడా జస్టిస్ నరసింహారెడ్డిని కోరారు కేసీఆర్. ఈ నేపథ్యంలో విద్యుత్ కమిషన్పై కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్. కుమార్, ఏదైతే రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో వెలుగులు నింపిన బీఆర్ఎస్ పార్టీ, చీకట్ల నుంచి వెలుగుల దిక్కు తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బదనాం చేసేందుకే విద్యుత్ శాఖలో విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఒక కుట్రలో భాగంగా ఆ విద్యుత్ శాఖకు సంబంధించి విచారణ పేరు మీద ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్కు జస్టిస్ నరసింహారెడ్డిని నియమించారు. ఈ కమిషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
కేసీఆర్ను బదనాం చేసేందుకే ఈ కమిషన్ వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా మండిపడ్డాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్న 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా కరెంటు పోకుండా తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ అధినేతను కేసీఆర్ను బదనాం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ కమిషన్పై నమ్మకం ఉంది. కానీ కమిషన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ పైన నమ్మకం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే వివరణ ఇస్తూ ఏదైతే వివరణ ఇవ్వాలని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి కోరారో దానికి బదులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆ అంశాలకు సంబంధించి ఇప్పటికే మీరు ఈ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేయాలి, కానీ కమిషన్ చైర్మన్ పై నరసింహారెడ్డిపై మాకు నమ్మకం లేదు, నరసింహారెడ్డి వెంటనే దీని నుంచి బాధ్యత నుంచి తప్పుకోవాలని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొంటూ లేఖ రాశారు. అంతేకాకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకే ఆయన 11/6/2024 నాడు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు జరగని కూడా జరిగినట్టు, జరిగింది జరగనట్టు, ఉన్నాయి లేని అన్ని కూడా ఒక అవాస్తవాలను వాస్తవ రూపంలో దాల్చే విధంగా ఆయన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బదనాం చేసే విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా ఆ లేఖలు తప్పుపట్టారు. ఖచ్చితంగా జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించి ఏదైతే ఆ లేఖలో పేర్కొన్నారో దాన్ని ఖచ్చితంగా వెంటనే నరసింహారెడ్డి ఆ కమిషన్ నుంచి తప్పుకోవాలని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొంటూ చెప్పారు. అయితే అదేవిధంగా ఇవాళ దానికి సంబంధించే ఇటు జస్టిస్ నరసింహారెడ్డి బాధ్యత నుంచి తప్పుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని రిట్ పిటిషన్ కూడా వేశారు. ఆ నిబంధనల మేరకు విద్యుత్ కొనుగోలు ఆనాడు జరిగిందని చెప్పేసి కూడా కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి మరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిటిషన్లో పేర్కొన్నారు. ఇటు ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు కనీసం విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా కరెంటు కోతలతో అలమటిల్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు గ్రామీణ ప్రాంతాల్లో 6 గంటల కంటే ఎక్కువ విద్యుత్ రాని పరిస్థితి, పట్టణాల్లో సైతం 4 గంటల పైబడే కోతలు ఉన్న పరిస్థితి. అంతేకాకుండా పరిశ్రమలకు కరెంటు సరిపోక ధర్నాలు చేసిన పరిస్థితి, పవర్ హాలిడేలు ప్రకటించుకున్న పరిస్థితి ఆనాడు ఇండస్ట్రీలకు ఉంది. ఇండస్ట్రీస్లంతా కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత ఆనాడే విద్యుత్తును ఒక పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా, విద్యుత్తులో ఒక పెను మార్పులు తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా అందించడమే లక్ష్యంగా నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నాటి బీఆర్ఎస్ సర్కార్ మొదటి అడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఆనాడు 7,768 మెగావాట్లు ఉన్న విద్యుత్ కెపాసిటీ, ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇప్పుడు 20,000 మెగావాట్లకు పెంచిందంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనతే అని చెప్పక తప్పదు. అంతేకాకుండా విద్యుత్ వ్యవస్థలో ఎక్కడ లేని విధంగా ఒక మెట్రో నగరం అంటే హైదరాబాద్ లాంటి నగరానికి ఎక్కడ కూడా కరెంటు ఇంటరప్షన్ లేకుండా ఒక పవర్ ఐడియల్ ఏదైతే విద్యుత్ దీపం లాంటి కనెక్టివిటీని చేసింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అంతేకాకుండా నాడు ఒక కరెంటు వస్తే వార్త అయితే వాళ్ళ కరెంటు పోతే వార్త అవుతుంది. నాడు ఎక్కడ చూసినా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయిన మోటార్లతో రైతులంతా కూడా అవస్థలు పడే అలాంటి అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి విద్యుత్తును నిరంతరాయం ఇస్తే ఖచ్చితంగా ఇది బదనాం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కేసీఆర్ బదనాం చేసేందుకే ఆనాడు ఆరోపణలు చేశారు. ఆరోపణలకు అనుగుణంగానే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేశారు. కమిషన్లో భాగంగా కమిషన్ చైర్మన్ సైతం నరసింహారెడ్డి సైతం ఒక ఏదైతే పార్టీలకు సంబంధించిన నేతలు ఏ విధంగా వివరిస్తారో అదే తీరులా కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని, ఆనాటి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కంకణబద్దులై మాట్లాడిన విషయాలను కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొని ఆనాడు లేఖనిచ్చారు. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేక విజయాలను సాధించి అందులో విద్యుత్ విజయాలు ఎనలేనివని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విద్యుత్ సరఫరాతో ఇవాళ రాష్ట్రంలో సాగు దిగుబడి పెరిగింది. అంతేకాకుండా పెట్టుబడులు పెరిగినాయి. దేశంలోనే ఒక 24 గంటలు వ్యవసాయ రంగానికి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా 24 గంటలు విద్యుత్కి ఉచితంగా ఇచ్చిన రాష్ట్రం లేదు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చి ఒక దేశానికి దిక్సూచిగా నిలిచింది. అలాంటి విజయాలను ఆపాదించుకోవడానికి, అలాంటి విజయాలను తప్పుపట్టేందుకే ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్లో భాగంగా ఇవాళ కమిషన్ బదనాం చేసేందుకే ఇవాళ కేసీఆర్పై బురద జల్లేందుకే ఇలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్ కమిషన్ ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఉందో కమిషన్ను పూర్తిగా రద్దు చేయాలి. కమిషన్ అంటే నమ్మకం ఉంది, కానీ ఆ వ్యక్తి పైన నమ్మకం లేదు. ఆ వ్యక్తి కూడా పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తున్నాడనే ఒక చెప్పి ఇవాళ దానికి సంబంధించి కూడా లేఖ రాశారు. లేఖలో తర్వాత ఇవాళ హైకోర్టులో కూడా పిటిషన్ చేశారు. పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్లో కూడా ఇటు ప్రతివాదులుగా
అటు విద్యుత్ డిపార్ట్మెంట్ కూడా చేర్చారు, కమిషన్ జరిగింది. ఇప్పటికైనా ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే నాడు 10 సంవత్సరాల్లో తెలంగాణ విజయాలకు, తెలంగాణ ప్రగతికి మొదటి మెట్టు విద్యుత్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాడు ఆ విద్యుత్ లేని సమయంలోనే తెలంగాణ రాష్ట్రంలో కోతలు కనీసం 6 గంటల కరెంటు కూడా పట్టణంలో గ్రామాల ప్రాంతాల్లో రాకపోయేది. అలాంటిది 24 గంటలను చేశారు. అంతేకాకుండా ట్రాన్స్మిషన్ ఇటు జెన్కోకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఇవాళ ఒక 35,000 కోట్ల పైచిలకు 35 లక్షల కోట్లకు సంబంధించి మొత్తం 35,000 కోట్లకు సంబంధించి ఒక ట్రాన్స్మిషన్ వ్యవస్థను రూపొందించారు. ఇవాళ ఐడల్ పవర్ కావచ్చు, ఇటు ట్రాన్స్కో జెన్కోలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున రాష్ట్రంలో నెలకొల్పి వాటి ద్వారా సామాజిక ప్రజలకు ఏ విధంగా అయితే విద్యుత్ అవసరం ఉందో దాన్ని తీర్చేందుకు నాడు బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఇటు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, ఇటు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించి కూడా చేపట్టేందుకు ముందడుగు వేసింది. అందులో భాగంగా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ఇప్పటికే పూర్తయింది, విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఇటు రాష్ట్రానికి సంబంధించిన వినియోగదారులకు. అంతేకాకుండా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సైతం ఆనాడు BHELకి ఇవ్వడం వల్ల BHELకి ఇస్తే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, దానికి ఇస్తే తొందరగా పూర్తి చేస్తారు, ఇది సబ్ క్రిటికల్ కాదు క్రిటికల్ అని చెప్పేసి కూడా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో BHELకి అప్పచెప్పారు. BHEL చేస్తున్న తరంలోనే కరోనా కావచ్చు, దానిపైన NGT కేసులు కావచ్చు, కేసుల రూపంలో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు ఇవాళ మళ్ళీ వాళ్ళే ప్రభుత్వంలోకి వచ్చి ఆ ప్రాజెక్టు పైన ఆరోపణలు చేయడం ఏంటని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ కమిషన్ పైన నమ్మకం ఉంది, విచారణకు మేము సహకరిస్తాం, విచారణ చేసుకోవాలని మేము గతంలోనే చెప్పాము, అసెంబ్లీ సాక్షిగా మేము విచారణ చేసుకోవాలని చెప్పాం. కానీ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి ఒక బయాస్గా ఉన్నారు. ఆయన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన వ్యవహార శైలిపైన ఆయనను మాత్రమే కమిషన్ నుంచి పక్కన పెట్టాలని చెప్పేసి మేము పిటిషన్ వేశామని చెప్పేసి కూడా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సైతం చెప్పారు. జగదీష్ రెడ్డి గతంలో కూడా అనేక మార్లు చెప్పారు, విద్యుత్ శాఖలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది, ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రూపొందించి ఇవాళ నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్న ఘనత కేసీఆర్. అలాంటి కేసీఆర్ పట్టుకొని ఇవాళ బదనాం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా లేఖలో కూడా పలు అంశాలను పేర్కొన్నారు. గతంలో 7,768 మెగావాట్ల నుంచి వాళ్ళు 20,000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ వ్యవస్థ చేరుకుందంటే దాని అర్థమైందని కూడా చెప్తారు. ఇప్పటికైనా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పట్ల మాకు ఏమాత్రం నమ్మకం లేదు, కమిషన్ వెంటనే రద్దు చేసి మేము విచారణకు సహకరిస్తామని చెప్తున్నాం, అభ్యంతరం లేదు, కానీ కమిషన్ చైర్మన్ పైన మాకు నమ్మకం లేదని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నయవంచనకు ప్రతిరూపమే కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్పై కేటీఆర్ మండిపడ్డారు. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపం కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు. పౌర ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతులను అణిచివేస్తూ 49 సంవత్సరాల క్రితం ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించిందని గుర్తు చేశారు. ఇన్ని దశాబ్దాలు గడిచినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూనే ఉందని దుయ్యబట్టారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్లో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేత పట్టుకొని ప్రదర్శన చేస్తున్నారని అన్నారు. మరోవైపు అదే పార్లమెంటుకు కొద్ది దూరంలోనే ఉన్న వాళ్ళ పార్టీ ఆఫీసులో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఏ రాజ్యాంగం గురించి మాట్లాడతారో అదే రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతుందన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాహుల్ బీజేపీపై దాడి చేస్తుంటే ఇక్కడ రేవంత్ బీజేపీకి తోకలా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావాలని, వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ను సమయం కోరినట్టు తెలిపారు. పార్టీ ఫిరాయించిన
ఒక్క ఎమ్మెల్యేని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. సిఆర్ గారు, తెల్లం వెంకటరావు గారితో సహా వీరిద్దరి శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉంది. తప్పకుండా దానికి కావాల్సిన చట్టపరమైన చర్యల్లో మొట్టమొదటిది శాసనసభ స్పీకర్ గారికి మేము పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇవాళ మేము తీసుకోవడం జరిగింది. తప్పకుండా స్పీకర్ గారు మాకు సమయం ఇస్తారని మేము భావిస్తున్నాం. వారు సమయం ఇచ్చిన వెంటనే వెళ్ళి మేము మా పిటిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ రాహుల్ కాంగ్రెస్ ఒకటైతే ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ ఇంకో విధంగా ఉంది అనే విషయం. ఒకవైపు బీజేపీ విధానాలపైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంటే ఇక్కడ బీజేపీని తోకలాగా అనుసరిస్తుంది తెలంగాణ పీసీసీ. రేవంత్ రెడ్డి భయంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాడు, స్వంత ఎజెండాతో పనిచేస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇక్కడ నుంచి అది ఢిల్లీకి కూడా చేరింది. ఢిల్లీలో కూడా చర్చ జరుగుతుంది అని ఎప్పుడైతే సమాచారం వచ్చిందో తన పదవిని పదిలం చేసుకోవడం కొరకు ఇతర పార్టీల నుంచి వెళ్ళి తీసుకొని సంఖ్య పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచే మాకు వస్తున్న సమాచారం. బహుశా ఇది రేవంత్ రెడ్డి తన పీఠం కలుగుతున్న భయంతో చేస్తుండని చెప్పి నేను భావిస్తాను. పార్టీ ఫిరాయింపులకు ఆజుడు కేసీఆర్ అన్నాడు. బుర్ర ఉందేమన్నా? పార్టీ ఫిరాయింపులు ఎప్పుడు మొదలైన ఈ దేశంలో? 45 ఏళ్ల కింద కదా కాంగ్రెస్ పార్టీనే కదా అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించింది జాతీయ స్థాయిలో. ఇక్కడి నుంచి అక్కడికి గాయారాంల పేరు ఎక్కడ మొదలైంది? కాంగ్రెస్ నుంచి కదా జరిగింది. 3 నెలల కాలంలోనే వాళ్ళు డిస్పోజ్ చేయాలి. ఆ తర్వాత 3 నెలల కాలంలోనే ఎవరైనా హైకోర్టుకు వస్తే కూడా హైకోర్టు డిస్పోజ్ చేయాలి. ఫిరాయింపు జరిగిన రోజు నుంచి సుప్రీంకోర్టు రావడానికి మధ్యలో 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు. ఇది కేవలం 5 సంవత్సరాల పీరియడ్కే ఎన్నుకోబడిన వాళ్ళకి కాబట్టి అంతకంటే ఎక్కువ ఉండడం అనేది నష్టం కలిగించే అంశం భారత ప్రజాస్వామ్యానికి. కాబట్టి ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఆల్మోస్ట్ అది చట్టంలాగా ఉంది. కాబట్టి దాని లైట్లోనే దాని వెలుగులోనే మేము పనిచేస్తున్నాం. హైకోర్టులో ఏదైతే సమయం అయిపోతుందో హైకోర్టు ఏం తీర్పిస్తుందో చూస్తాం. దాన్ని బట్టి మేము తప్పకుండా ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ సమయాన్ని తీసుకొని కూడా అది దాటిపోతే కూడా మేము సుప్రీంకోర్టు వెళ్ళడానికి మాకు హక్కు ఉంది. జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. 8 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన జూడాలు నిన్నటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ వద్ద 2వ రోజు జూనియర్ డాక్టర్లు సమ్మె చేశారు. డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. జూడాల సమ్మెతో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. 8 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన జూడాలు నిన్నటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, కుమార్, నిన్న నుంచి కూడా జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె అనేది కొనసాగుతూ ఉంది. ఈరోజు 2వ రోజుకి చేరుకున్నటువంటి విషయం కూడా తెలిసిందే. నిన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, డిఎంఈ కూడా చర్చలు జరిపినా కూడా అసంపూర్తిగా ముగిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రానటువంటి పరిస్థితి నేపథ్యంలో రేపు అంటే 3వ రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నామని కూడా ఇప్పటికే జూనియర్ డాక్టర్స్ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇందులో 8 డిమాండ్స్ని వారు పెట్టడం జరిగింది. ఏదైతే ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి కొత్త బిల్డింగ్ కావచ్చు, గ్రీన్ ఛానల్ ద్వారా స్టైఫండ్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఏపీకి సంబంధించి ఏదైతే మెడికల్ సీట్లలో 15% తొలగింపు చేయాలని ఏపీ రాష్ట్రానికి సంబంధించి కూడా వారు కోరడం జరిగింది. దాంతోపాటుగా హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే సీనియర్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో
వారికి స్టైఫండ్ హైక్ చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా సెక్యూరిటీకి సంబంధించి కూడా ఏర్పాటు చేయాలని కూడా వారు కోరడం జరిగింది. నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, ఏదైతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్తో జరిగినటువంటి ఏదైతే చర్చలకు సంబంధించి కూడా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా అటు ఎలెక్టివ్ సర్జరీస్ కావచ్చు, అవుట్ పేషెంట్ విభాగానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా వార్డ్ డ్యూటీస్కి సంబంధించి కూడా ఇప్పటికే జోడాలు ఏదైతే బహిష్కరించినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే టీచింగ్ ఆసుపత్రిలో 50% మేర ఎలెక్టివ్ సర్జరీస్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో కూడా సీనియర్ డాక్టర్స్ అనేది ఏదైతే తక్కువగా పనిచేస్తూ ఉంటారు. అటు ఉదాహరణకి మనం ఉస్మానియా ఆసుపత్రిలో చూస్తే మాత్రం 45 మంది సీనియర్ డాక్టర్స్ ఉండగా వీరి కింద దాదాపుగా 500 నుంచి 1000 మంది వరకు కూడా రెసిడెంట్స్ కావచ్చు, ఇతర సిబ్బంది కూడా జూనియర్ డాక్టర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే దీని ద్వారా అటు ఏదైతే వచ్చినటువంటి రోగులకు కూడా ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమ్మె ద్వారా ప్రభుత్వం రెస్పాన్స్ ఇచ్చి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కూడా అటు ప్రజలు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రేపు కూడా సమ్మెని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. కుమార్. రైట్, థ్యాంక్ యూ వంశీ. చిన్ని కృష్ణ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024 తమ 13వ ఎడిషన్ కోసం నామినేషన్లు స్వీకరిస్తుంది. 50 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ కంటే ఎక్కువ లేని కంపెనీలు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చిన్ని కృష్ణన్ వెబ్సైట్ లేదా 9789960398 అనే నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని యాజమాన్యం ప్రకటించింది. నామినేషన్ల స్వీకరణ గడువును జూలై 8వ తేదీగా నిర్ణయించారు. ఇక అవార్డు దక్కించుకున్న విజేతలకు ₹1,00,000 నగదుతో పాటు మార్కెటింగ్, ఫైనాన్స్, డిజైన్స్, ప్యాకింగ్, పేటెంట్ అప్లికేషన్స్, R&D, మానవ వనరులు వంటి రంగాల్లో ప్రోత్సాహం అందిస్తారు. స్వర్గీయ చిన్ని కృష్ణన్ జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఈ అవార్డులను అందిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.